జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఇద్దరిని 5వ టౌన్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి సొత్తు రికవరీ చేశారు. ఈ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారులు 3 పరారీలో ఉన్నారు. ఈ మేరకు ఆదివారం ఈ ముఠా వివరాలను కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. వినోద్ చౌహాన్ పైన కూడా కేసులు ఉన్నాయి. అండ్ సాయినాథ్ మీద కూడా ఇంతకుముందు పాత కేసులు ఉన్నాయి. వీళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాము. వాటికి సఫిషియెంట్ ఎఫర్ట్స్ కూడా పుట్ ఇన్ చేస్తున్నాం. ఈ ఎంత దొంగతనం అయిన తర్వాత ఒకసారి మొత్తం టాస్క్ టీంలో ఫామ్ చేసుకుని ఏసీపీ నిజామాబాద్ గారు తర్వాత 2 టీంలు సపరేట్ టీంలు ఫామ్ చేశారు. ఉన్న క్రైమ్ టీమ్స్ అన్ని క్రైమ్ పార్టీస్ అన్ని పెట్టి వెంకటరెడ్డి గారు తర్వాత మొత్తం ఆపరేషన్ ని గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి మన సిఐ నార్త్ రూరల్ శ్రీనివాస్ గారు తర్వాత టౌన్ 5 ఎస్ఐ గారు గంగాధర్ గారు వీళ్ళు లీడ్ చేసుకుని క్రైమ్ టీంను వాడుకుని మొత్తం తిరిగి పట్టుకోవడం జరిగింది. దీంట్లో మన కానిస్టేబుల్ పేరు గారు, మన సిబ్బంది రాజారెడ్డి గారు, మిగతా వాళ్ళ పేరు రాకేష్, రాజారెడ్డి, మిగతా వాళ్ళందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లానే ఇటువంటి గుడ్ వర్క్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం. తర్వాత మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, ఎక్కడికైనా ఇప్పుడు దసరా సెలవులు, అందుకోసం చాలా మంది ఇల్లు వదిలేసి వెళ్తూ ఉంటారు. ఒకవేళ వదిలేసి వెళ్తుంటే వాల్యుబుల్స్ ఫస్ట్ మీరు మీతో పాటు క్యారీ చేయాల్సిన కోరుకున్నాం. తర్వాత తాళం వేసుకుని ఎక్కడికైనా వెళ్తున్నా పక్కన చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పి పెట్టడం మంచిది. ఎందుకంటే ఇటువంటి బయట రాష్ట్రం నుంచి క్రిమినల్స్ వస్తే వాళ్ళు పట్టుకోవడానికి పోలీసు ఎల్లవల్ల కష్టపడతా ఉంటుంది. అట్లానే మనం ప్రికాషన్స్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. అట్లానే ఎవరైతే ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎట్లయినా పట్టుకుంటాం. దానికి సీసీ కెమెరాస్ కూడా మీ యొక్క ఏరియాలో మీరు సీసీ కెమెరాస్ అవి పెట్టుకోవడం వల్ల కూడా మనకి చాలా లాభం చెందుతాం. అట్లనే ఎవరైనా మీ ఏరియాలో సస్పీషియస్గా రాత్రిపూట కానీ లేదంటే మధ్యాహ్నం కానీ తిరుగుతున్నట్టు అనిపిస్తే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఇంటిమేట్ చేయండి. ఎందుకంటే చాలా చోట్ల చూసాము, దొంగతనం చేసే ముందు వాళ్ళు మధ్యాహ్నం ఏదో ఒక పనిలో సస్పీషియస్గా తిరుగుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళు సస్పీషియస్గా తిరిగి ముందే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని దొంగతనం చేస్తూ ఉంటారు. అటుగా మనం నేరం నిరోధించిన వాళ్ళు అవ్వగలుగుతాం. సో మళ్ళీ ఈ ఆపరేషన్ చేసిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ ముందుగానే విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్.